సెకండ్ టెస్టులో భారీ స్కోర్పై కన్నేసిన టీమిండియా 4 లక్షలు సరిపోతూ 10 లక్షలు కావాలంటున్న షమి భార్య మరోసారి సత్తా చాటిన అథ్లెట్ నందిని. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ న్యూస్ ని ఇప్పుడు చూద్దాం. భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. లంచ్ బ్రేక్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 419 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ మరోసారి సెంచరీతో అదరగొట్టాడు. జైస్వాల్, జడేజా హాఫ్ సెంచరీస్తో రాణించారు. ఇంగ్లాండ్తో రెండో టెస్టులో కఠినమైన ఎడ్జ్ బాస్టన్ పిచ్ పై భారత కెప్టెన్ శుభ్మన్ గిల్, ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతంగా ఆడారని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభినందించారు. యశస్వి సెంచరీని చేజార్చుకోగా గిల్ మాత్రం వరుసగా రెండో శతకం సాధించడంపై సచిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత జట్టుకు ఆతిథ్యం ఇచ్చేందుకు తామెప్పుడు సిద్ధంగానే ఉంటామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అనిముల్ ఇస్లాం తెలిపారు. స్కెడ్యూల్ ప్రకారం ఆగస్టులో బంగ్లాదేశ్, భారత జట్ల మధ్య 3 వన్డేలు, 3 టీ20లు జరగాలి. అయితే ఇరు దేశాల మధ్య పరిస్థితుల నేపథ్యంలో బంగ్లా పర్యటనపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కోల్కతా హైకోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంపై క్రికెటర్ మహమ్మద్ షమి మొదటి భార్య హసీన్ జహాన్ హర్షం వ్యక్తం చేశారు. కానీ 4 లక్షల భరణం తనకు సరిపోదన్నారు. భర్త ఆదాయాన్ని బట్టి భరణం ఉండాలని, దీని ప్రకారం 10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆమె తెలిపారు. ఐపీఎల్ విజయోత్సవాల వేళ బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలపై ఇప్పటికే ఆర్సీబీని తప్పుపట్టిన కర్ణాటక హైకోర్టు తాజాగా బీసీసీఐ అంబుడ్స్మెన్ కు సైతం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. వేడుకల్లో జట్టు తీవ్ర నిర్లక్ష్యం, మృతులు తదితర అంశాలపై 4 వారాల్లోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఫ్రాంచైజీ కేసీఏను ఆదేశించింది. దక్షిణ కొరియాలోని గమిలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో నందిని స్వర్ణం సాధించారు. హెప్టాథాన్ లో పరిస్థితితో నెగ్గిన తొలి తెలుగు అథ్లెట్ గాను చరిత్ర సృష్టించారు. పేరెంట్స్, కోచ్ సహకారం వల్లే తాను అథ్లెట్ గా రాణిస్తున్నానని నందిని అన్నారు. కామన్వెల్త్, ఒలింపిక్స్ లో దేశానికి పతకాలు సాధించడమే తన లక్ష్యమన్నారు. ప్రపంచ నెంబర్ 1 సబలెంకా వింబుల్డన్ లో శుభారంభం చేసింది. ఫైనల్లో ఆమెపై గెలిచి ఫ్రెంచ్ ఓపెన్ కు చేజెక్కించుకున్న రెండో సీడ్ కోకో గాఫ్ ను మాత్రం తొలి రౌండ్ లోనే షాక్ తగిలింది. గాఫ్ 9 డబుల్ పార్ట్లు, 29 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. దీంతో 6వ సీడ్ మ్యాడిసన్ కీస్ రెండో రౌండ్ కు దూసుకెళ్లింది. కెనడా ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. 3 గేమ్ల హోరాహోరీ పోర్లో శ్రీకాంత్ 18-21, 21-19, 21-14తో సహచర ఆటగాడు ప్రియాంశు రజావత్ ను ఓడించాడు. 14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం చేసి విధ్వంసక ఇన్నింగ్స్లతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అండర్ 19 జట్టు తరపున ఇంగ్లాండ్ పర్యటనలోనూ చెలరేగిపోతున్నాడు. వన్డే సిరీస్ లో వరుసగా 3వ మ్యాచ్లోనూ 31 బంతుల్లోనే 86 పరుగులు చేసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత మహిళల క్రికెట్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. రెండో టీ20లో 24 పరుగులతో ఆతిథ్య జట్టును ఓడించిన భారత్ 5 మ్యాచ్ల సిరీస్ లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. 3వ టీ20 శుక్రవారం జరగనుంది. తొలి టీ20 మ్యాచ్ లో స్మృతి మంథన సెంచరీతో అదరగొట్టారు.